హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో మనం పీతల ఎగురు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు తీసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, చిన్న సైజులో ఉన్న 2 బిర్యానీ ఆకులు, 6 లవంగాలు, కొద్దిగా బండ పువ్వు, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ సోంపు, 2 టేబుల్ స్పూన్ల వరకు శనక్కాయలు తీసుకోవాలి, అరచెక్క కొబ్బరి ముక్కను తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నిటినీ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న ఈ మసాలాలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. మసాలా చల్లారేలోపు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. కడాయి వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి 8 నుంచి 9 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. మీడియం సైజులో ఉన్న 3 ఉల్లిపాయల్ని ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనం చల్లారడానికి పక్కన పెట్టుకున్న మసాలాని మిక్సీ పట్టుకుందాము. ఈ మసాలాని కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి. మరి ఫైన్ పేస్ట్ లాగా ఉండకూడదండి. ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త దూరగా వేగాయండి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. వేసుకున్న అల్లం వెల్లుల్లి యొక్క పచ్చిదనం పోయేంత వరకు 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి యొక్క పచ్చిదనం కూడా పోయిందండి. అలాగే ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 3 మీడియం సైజులో ఉన్న టమాటాలను ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిలను కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టిన మసాలాని వేసుకుందాము. మసాలాని యాడ్ చేసుకున్నాక 1 నుంచి 2 నిమిషాల పాటు ఒకసారి కలుపుకోవాలి. మసాలాని వేసుకున్నాక బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో 3.5 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని వేసుకుందాము. కారం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కేజీ వరకు శుభ్రంగా కడిగి పెట్టిన పీతలను వేసుకుందాము. పీతలన్నిటినీ యాడ్ చేసుకున్నాక ఈ మసాలా మొత్తం పీతలకు బాగా పట్టేలాగా నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోవాలి. మసాలా మొత్తం పీతలకు బాగా పట్టించాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో మసాలా ఉండిపోతుంది కదండి, అందులో కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కడిగి ఆ వాటర్ని యాడ్ చేసుకుందాము. ఉప్పు అలాగే మసాలా వాటర్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటర్ని యాడ్ చేసుకున్నాక 1 నుంచి 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలపాలి. బాగా కలుపుకున్నాక మరోసారి మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా క్రాబ్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.